శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. 10 ఏళ్ల వయసు, 6వ తరగతి చదువుతున్న సందర్భం. ఆ సమయంలో తరగతి గదిలో విన్న ఒకే ఒక్క పాఠం ఆయన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. చిన్నప్పటి నుంచే హేతువాద ఆలోచనలను ప్రేరేపించింది. పుస్తక పఠనం వైపు ఆయన్ను అడుగులేసేలా చేసింది. ఆ పాఠమే బుద్ధుని చరిత్ర. అవును, ఆ కమ్మ మహనీయుడు గౌతమ బుద్ధుని పాఠం విని తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకున్నారు. ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలందించి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే జస్టిస్ ఆవుల సాంబశివరావు. కమ్మ కులంలో జన్మించిన మహనీయుడు ఆవుల సాంబశివరావు జీవితమంతా మానవతా విలువలకు, హేతువాదానికి కట్టుబడి ఉన్నారు. ఏ పదవిలో ఉన్నా మానవత్వాన్ని శాస్త్రంతో మిళితం చేసి పనిచేశారు. సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనుకబాటుతనం, అంధవిశ్వాసాల నిర్మూలనకు జీవితాంతం కృషి చేశారు. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారు. సాంబశివరావు 1917 మార్చి 16న గుంటూరు జిల్లా మూల్పూరులో ఆవుల బాపమ్మ, ఆదియ్య దంపతులకు జన్మించారు. సమాజంలో బానిసత్వం, పేదరికం, అంధవిశ్వాసాలు పోవాలి అంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యమని గట్టిగా భావించారు. మానవ సమాజంలో మానవత్వాన్ని వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయని నలుగురికి అర్థమయ్యేలా చెప్పారు. చిన్నతనంలో బుద్ధుడి విశ్వప్రేమ ఆయన ఆలోచనలకు పునాదులు వేస్తే, త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణ, హేతువాద భావాలు ఆవుల సాంబశివరావుకు దశ దిశ చూపాయి. ఆయన ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ప్రసంగించినా మానవత్వాన్ని శాస్త్రంతో మిళితం చేసేవారు. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైంది మానవత్వమేనని వాదించేవారు. ఆయన దాన్ని పాటించడమే కాదు, తన చుట్టూ ఉన్నవారు కూడా మానవతా విలువలను పాటించాలి అని గట్టిగా చెప్పేవారు. చిన్నతనంలో సాంబశివరావును పాలేర్లతో పాటు కూర్చోబెట్టి అన్నం పెట్టేది ఆయన తల్లి. ఆయన జీవితంలో తొలి మానవతావాది తన అమ్మే అన్నమాట. తెలుగంటే ప్రాణమిచ్చేవారు సాంబశివరావు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్నా అవసరమైనప్పుడే ఆ భాషలో మాట్లాడేవారు. తెలుగు భాష అంటే అమ్మ భాష అని, తెలుగును మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టేనని చెప్పేవారు. లోకాయుక్తగా పనిచేసినప్పుడు తెలుగులో తీసుకున్న ఫిర్యాదులకు తెలుగులోనే తీర్పులు ప్రవేశపెట్టే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్టీ రామారావు సీఎంగా పనిచేసినప్పుడు తెలుగు భాషపై ఈయనకున్న ప్రేమ మరింత ఎక్కువైంది. ఎందుకంటే తెలుగు భాషపై ఎన్టీఆర్ కున్న అభిమానం అంతా ఇంతా కాదు. అందుకే ఆ సమయంలో రామారావుతో చర్చించి తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, చారిత్రక వికాసానికి ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆయనను ఒప్పించారు. అలా రూపుదిద్దుకున్నదే హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం. గతంలో ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేసిన ఆవుల మంజులత సాంబశివరావు కుమార్తెనే. ఇక మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ తో పాటు లా డిగ్రీ పట్టా తీసుకున్నారు. 1941 ఏప్రిల్ 7న మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. ఆ కోర్టులో, గుంటూరులోని ఆంధ్ర హైకోర్టులో, ఆ తరువాత హైదరాబాద్లోని హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1966 జూలై 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. 1967 ఏప్రిల్ 22న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఆవుల సాంబశివరావు. 1975 జనవరి 25 నుండి 1976 జనవరి 10 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1978 ఏప్రిల్ 9న ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి లోకాయుక్తగా నియమితులైన వ్యక్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, అవినీతి నిరోధానికి లోకాయుక్త వ్యవస్థను స్థాపించినప్పుడు ఆ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఈయనే. హేతువాదిగా, రచయితగా గొప్ప పేరు తెచ్చుకున్న సాంబశివరావుకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసే అవకాశం కూడా వచ్చింది. ఆ సమయంలో యూనివర్సిటీని అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. అంతేకాదు, జస్టిస్ ఆవుల సాంబశివరావు రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మానవతా విలువలు, హేతువాదం, నవ్య మానవవాదం ప్రచారానికి జీవితాంతం కృషి చేశారు. ఎంఎన్ రాయ్ స్ఫూర్తితో సాంబశివరావు రాడికల్ హ్యూమనిజాన్ని స్వీకరించి భారతదేశంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. భారతదేశంలో మానవవాద, హేతువాద ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచిన పార్టీ ఇది. చాలా మంది మానవతావాదులు, హేతువాదులు రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీని తమ జీవిత గమ్యస్థానంగా భావించేవారు. అలాంటి వారంతా ఇక్కడికొచ్చి చేరేవారు. అందులో ఒకరు ఆవుల సాంబశివరావు కూడా. ఈయన మంచి పఠనపరుడు మాత్రమే కాదు, గొప్ప రచయిత కూడా.
వేమన, పోతన భాగవతం, భారతం, అముక్తమాల్యద, వసుచరిత్ర వంటి గ్రంథాలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంఎన్ రాయ్, ఎరిక్ ఫ్రామ్ వంటి తాత్వికుల రచనలు ఆయన ఆలోచనలపై ప్రభావం చూపాయని చెబుతూ ఉండేవారు. చరిత్రను, సమాజాన్ని ప్రతిక్షణం కొత్త కోణంలో చూడాలి అనేది ఆయన సిద్ధాంతం. మహాత్మా గాంధీ వచ్చాకే స్వాతంత్ర్య ఉద్యమం కొత్త రూపం తీసుకుందని చెబుతుంటారు సాంబశివరావు. సంపన్నులు, ఉన్నత తరగతుల ఉద్యమంగా సాగిన స్వాతంత్ర్యోద్యమం గాంధీ ప్రభావంతో సామాన్య ప్రజల ఉద్యమంగా మారిందని అంటారు. ఈ ఒక్క విశ్లేషణ చాలు ఆయన లోతైన సామాజిక అవగాహన గురించి తెలుసుకునేందుకు. ఇక ఈయన రచనలే ఈయన వ్యక్తిత్వాన్ని చెబుతాయి. త్రిపురనేని రామస్వామి, పునరుజ్జీవ పథం, యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు, నవభావన లాంటి రచనలు చేశారు సాంబశివరావు. ఈయన పేరుతో జస్టిస్ ఆవుల సాంబశివరావు స్మారక పురస్కారాన్ని కూడా అందిస్తోంది తెలుగు విశ్వవిద్యాలయం. విద్య, సాహిత్యం, చరిత్ర, పాత్రికేయ రంగాల్లో సేవ చేసిన వారికి ఈ అవార్డును ఇస్తున్నారు. ఆవుల సాంబశివరావు న్యాయ వ్యవస్థలో, విద్యారంగంలో, హేతువాద ఉద్యమంలో, సాహిత్య రంగంలో అపూర్వ సేవలందించిన మహనీయుడు. ఆయన జీవితం, రచనలు, ఆలోచనలు తెలుగు సమాజానికి ప్రేరణగా నిలిచాయి. ఎంతో మందిని హేతువాదం వైపు, మానవతావాదం వైపు నడిపించాయి. సాంబశివరావు కమ్మకులంలో జన్మించిన ఓ ఆణిముత్యం. కమ్మకులంలోని ఇలాంటి గొప్పవారి గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమందించే కథనాలను ఆస్వాదించండి. మీ మిత్రులు, బంధువులకు షేర్ చేయండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.